స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు సన్నిధిలో వేకువజామున లేచి ఆయన సన్నిధిలో కాసేపు గడపండి, ప్రార్థన చేయండి. మరి ఆయన వాక్యాన్ని చదవండి. మరి మనల్ని బలపరుస్తారు. అలాగే మరి ప్రతి దినము మరి దేవుని కృపను బట్టి దినం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప గనక మరి ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచని ప్రభు దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా అని ప్రతి ఒక్కరూ ఒకవేళ మనం ప్రార్థన చేయగలిగితే, స్తుతించగలిగితే, మరి ఆయన ఘనపరచగలిగితే, ఆయన యందు మనం ఆనందించగలిగితే మనం దీవించబడతామని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ధైర్యము కలిగి యుండుము, మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఏమనంటే ఇక్కడ విశ్వాసిగా, మరి ఇక్కడ భక్తులు అదే చేశారు. ఇక్కడ వాగ్దానాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనకు కూడా బాధ్యత ఉంది. మన దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, మన గ్రామం కోసం, మన సంఘ బిడ్డల కోసం, అందరి కోసం, మన పట్టణముల కోసం మనం ఏం చేయాలంటే, మరి ఇక్కడ భక్తులైతే ధీరత్వం అంటే యుద్ధాలు, మరి ఈ దినాల్లో మరి తెలియని రకమైన పోరాటాలు, వ్యసనాలు, రకరకాలైన మరి స్థితులు ఉంటున్నాయి. అయితే మరి వారి విషయమై మనం ఏం చేయాలంటే ధీరత్వం. మన ధీరత్వం అంటే యుద్ధానికి వెళ్ళమంటలేదు, కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేశం, రాష్ట్రం, గ్రామం అన్నిటి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని దృష్టికి ఏది మంచిదో, నువ్వు అనేక మంది నశించిపోతున్నారు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అనేకమైన మంది వ్యసనాలు గురై పాడైపోతున్నారు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. గ్రామాలు, రాష్ట్రాలు రక్షించుకో ప్రభు అని మనం ప్రార్థన చేయాలి, మన వంతు. అయితే దేవుని దృష్టికి ఏది మంచిదో దాన్నే దేవుడు చేస్తాడు కనుక ప్రతి ఒక్కరూ మనం ఈ పరిస్థితులను బట్టి కూడా మనం ఏం చేయాలంటే మరి ప్రార్థనే చేయాలి. ఇక్కడ దేవుని వాక్యం యొక్క సారాంశం కనుక ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారి బంధువులందరూ ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒకరు ప్రార్థన చేయాలి. అలాగే మన పరిస్థితులు బట్టి కూడా కృంగిపోకుండా ప్రార్థన చేయాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం ఎంత చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలందరి పట్ల నీ కృపనుంచండి అయా. మేమందరం బాధ్యత కలిగి విశ్వాసంతో ప్రతి గ్రామం కోసం, రాష్ట్రం కోసం, మా దేశ ప్రజల కోసం, నాయకుల కోసం, అందరి కోసం ప్రార్థిస్తుండగా నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి పట్ల మేము ఏది మంచిదో జరిగించమని ప్రార్థిస్తున్నాం. చూడండి మనం ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా రోగులు ఎవరైనా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకను నీ చిత్తం ప్రతి ఒక్కరి పట్ల జరిగించి నేను గ్రామాన్ని, రాష్ట్రం, దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు తోడేయండమని, పారిశుద్ధ్య కార్మికులు మొదటి ఉన్నతమైన అధికారుల వరకు తోడేయమని, నాయకులను, మంత్రులు, అధికారులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పిన వీళ్ళందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాం. నా యొక్క ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ బిడ్డల కుటుంబాలని సంవత్సరం అంతా నీ దగ్గర ఉంచమని తోడండి మరి క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా. మరి దేవుడు ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరచాలని నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. మరి దేవుని చిత్తం అయితే మరలా రేపటి దినం కలుసుకుందాం. మరి దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.